హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లాషు వ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను గీ కాఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనమైతే వాటర్ తీసుకోవాలి, దాన్ని బాయిల్ చేయాలి. సో నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. నేను బాటిల్ వాటర్ వాడుతున్నాం. సో బాటిల్ వాటర్ తీసుకొని దాన్నే ఇంకా ఇప్పుడు నేను బాయిల్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఇంకా దాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇప్పుడు నేను కాఫీ వేసుకుంటున్నా కాబట్టి దాన్ని బాయిల్ చేయాల్సి వస్తుంది. ఇంకా బాయిల్ చేసుకునే టైంలో నేను కాఫీ నాకు నచ్చినంత యాడ్ చేసుకుంటున్నా. తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి మీకు నచ్చినంత, లైక్ ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అయినా కూడా కాఫీ అనేది చాలా టేస్టీ వస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం ఏం తాగట్లేను, చాలాసార్లు తాగిన. ఐ థింక్ ఇట్స్ 10th టైం అట్లా అనుకుంటా. మరీ అంతగానం తాగలేదు, కానీ అప్పుడప్పుడు నాకు హెల్తీగా తాగాలి అని అనిపిస్తే ఇట్లా తాగుతాను అనమాట. సో నేను 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. నాది చిన్న స్పూన్ కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం కొన్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అది తీసుకొని వేడి చేసిన వాటర్ ఇందులో వేసి కొంచెం, ఫస్ట్ మొత్తం వేయొద్దు, వాటర్ కొంచెమే వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. లైక్ స్పూన్తో చేసుకోవచ్చు మిక్స్, ఆర్ మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం థిక్గా మంచిగా అయిన తర్వాత ఫ్రాత్ వస్తుంది పైన. అలా అయిన తర్వాత మిగతా వాటర్ అంతా పోసుకోవాలి మీకు నచ్చినంత, లైక్ 3/4 వాటర్ పోసుకొని మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత మీరు తాగేసే గీ కాఫీ రెడీ. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, అసలు ఎంత బాగుంది తెలుసా, అసలు చాలా బాగుంటుంది. నేను మా పేరెంట్స్కి చెప్తాను తాగండి అని. ఇది ఇంకా పెద్దవాళ్ళకి చాలా మంచిది అని నాకు అనిపిస్తుంది. అందరికీ మంచిది, అందరు ట్రై చేయాలి అండ్ చేయండి. బాయ్.